నమస్తే అండి. టీసాట్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్. అయితే దీంట్లో నేను ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసి మాట్లాడతాను. చాలా మటుకు క్వెరీస్ నాకు పర్సనల్గా కానీ లేకపోతే మా టీచర్స్ అందరికీ ఏ వెబ్సైట్లో చూసినా యూట్యూబ్ వీడియోకి చూసినా కరెంట్ అఫైర్స్ చాలా ఛాలెంజింగ్గా ఉంది. కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎక్కడి నుండి చదవాలి, రిసోర్సెస్ ఏముంటాయి, ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మీకు కరెంట్ అఫైర్స్ మీద ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు గ్రూప్ 1కి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి, దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అయితే నేను మాట్లాడుతున్న సమయంలో మీరు కాల్ చేయొచ్చు. నేను లైవ్ కాల్స్ కూడా తీసుకుంటాను. నంబర్ కింద డిస్ప్లే అవుతుంది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏం క్వెరీస్ ఉన్నా మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను. అయితే కరెంట్ అఫైర్స్ అన్నది ఒక సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్లో జరుగుతున్న అప్డేట్స్ని మనం కరెంట్ అఫైర్స్ అని అంటాం. సో ప్రస్తుత పరిస్థితులలో జరిగే అంశాలు ఏ అంశాలు అయితే వార్తలలో ఉంటాయో వాటిని మనం కరెంట్ అఫైర్స్ అని అంటాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ కాదు. ఉన్న సబ్జెక్ట్స్లోనే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇంప్రూవైజేషన్స్ ఏమైనా ఉంటాయి, లేదా ఏమైనా ఈవెంట్స్ న్యూస్లో ఉంటే అది కరెంట్ అఫైర్స్ అని అంటాం. అయితే కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించాలి అంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. గ్రూప్స్లో ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ ఒట్టి సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే అడగరు. సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా జనరల్ అవేర్నెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. ఉదాహరణకి అవార్డ్స్ లేదా స్పోర్ట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఇట్లాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ జనరల్ అవేర్నెస్. సబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీలో వచ్చే అప్డేట్స్, హిస్టరీలో వచ్చే అప్డేట్స్, ఎకానమీలో వచ్చే అప్డేట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే అప్డేట్స్, వీటిని మనం సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అని అంటాం. సో కరెంట్ అఫైర్స్ 2 టైప్స్. ఒకటేమో సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్, ఒకటి జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవడానికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ఈజీ అవుతుంది. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవడానికి మనకి ఏ సబ్జెక్ట్ అవసరం లేదు. ఉదాహరణకి నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. 2021లో నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి, ఏ కేటగిరీ కింద అన్నది ఒక క్వశ్చన్. దానికి మనకు సబ్జెక్ట్ అవేర్నెస్ అవసరం ఉండదు. అంటే దానికి ఏం రిలేటెడ్ సబ్జెక్ట్ ఉండదు. అయితే దానికి బ్యాక్గ్రౌండర్స్ కొన్నిసార్లు చదవడం ఇంపార్టెంట్. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే అసలు నోబెల్ ప్రైజెస్ ఎప్పుడు మొదలయ్యాయి, నోబెల్ ప్రైజెస్ ఎవరు ఇస్తారు, ఏ అకాడమీ ఇస్తుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తే ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే కరెంట్ అఫైర్స్లో మనము ఎప్పటి నుండి చదవాలి అన్నది ఒక క్వశ్చన్ యూజువల్గా అడిగేది. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 6 months ముందు నుండి కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది అంటాం. అంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకారం జూలైలో కానీ ఆగస్ట్లో కానీ ప్రిలిమ్స్ ఉంటుంది గ్రూప్ 1ది. అట్లాంటప్పుడు మీరు January 1st, 2022 నుండి కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. అయితే మనకి టీఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దగ్గర ఒక 3-4 years గ్యాప్ వస్తుంది. కాబట్టి ఈ లాస్ట్ 1.5 yearలో చాలా ముఖ్యమైన అంశాలు ఏమన్నా ఉంటే అవి కూడా తెలుసుకోవడం మంచిది. ఉదాహరణకి సుప్రీంకోర్టు కోర్టు జడ్జ్మెంట్స్ ఈ 2018-19 ఆ కాలంలో చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చింది కోర్టు. ఈ 18-19-20 టైంలో వచ్చిన జడ్జ్మెంట్స్, ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అన్నీ అవి యాక్చువల్లీ పాలిటీలో కలిపి చెప్పాలి. సో పాలిటీతో పాటు మన క్లాసెస్లో అయితే పాలిటీతో పాటు చెప్తాం. సో పాలిటీతో పాటు తెలియాలి. కాబట్టి అట్లాంటి ఏమైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉంటే తెలుసుకోవడం ముఖ్యం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి ఈ 2-3 yearsలో అయిన మేజర్ ఇంప్రూవ్మెంట్స్, అంటే మీరు డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం లేదు. హెడ్లైన్స్కి వచ్చిన న్యూస్ ఏదైనా ఉంటే అది మాత్రం తెలిస్తే సరిపోతుంది. అట్లా మీకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తెలియాలి, స్కీమ్స్ తెలియాలి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన డెవలప్మెంట్స్, ఎన్వైర్న్మెంట్లో వచ్చిన డెవలప్మెంట్స్, వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తే మంచిది. అయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుండి చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. చాలా మటుకు కంపైలేషన్స్ వస్తున్నాయి మార్కెట్లో. చాలామంది కంపైల్ చేసి బుక్స్ వస్తున్నాయి. కాకపోతే న్యూస్ పేపర్ రీడింగ్ గ్రూప్ 1కి చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి చెప్పే ముందు మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మ్యామ్, మేము సిన్స్ లాస్ట్ 1 year నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం మేడం.
ఓకే. ఇప్పుడు గ్రూప్ 1 ఓరియంటేషన్ లో ప్రిపేర్ కావాలి అంటే చాలా మంది మెయిన్స్ కి ఫిలిమ్స్ కి కలిపి ప్రిపేర్ కావాలంటున్నారు కదా మేడం. అవునండి, అది హోలిస్టిక్ మాకు ప్రిపరేషన్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అలానే ఇంకొక డౌట్ కరెంట్ అఫైర్స్ గురించి మేడం. చెప్పండి. మేము రోజు ఒక పేపర్ తో పాటు మంత్లీ మ్యాగజైన్ చదువుతున్నాం మేడం. అది సరిపోతుందా మేడం? మన గ్రూప్స్ అన్ని గ్రూప్స్ కి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కవర్ కావాలి. అంటే మీరు మంత్లీ మ్యాగజైన్ ఏది చదువుతున్నారో నాకు తెలియదు, కానీ సివిల్ సర్వీసెస్కి చేసిన మ్యాగజైన్స్ అయితే గ్రూప్స్కి పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే సివిల్ సర్వీసెస్లో అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్ట్స్ తక్కువ ఉంటాయి. స్పోర్ట్స్, అవార్డ్స్ ఇట్లాంటి సివిల్ సర్వీసెస్ మ్యాగజైన్స్ కవర్ చేయవు. సో సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ కరెంట్ అఫైర్స్ వేరు, గ్రూప్స్ ఓరియంటేషన్ కరెంట్ అఫైర్స్ వేరు. కాబట్టి సివిల్ సర్వీసెస్ మ్యాగజైన్ అయితే సరిపోదండి, అది పనికిరాదు అసలు గ్రూప్స్కి. మీ ఫస్ట్ క్వశ్చన్, నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1కి నేను ఎలా మలుచుకోవాలి నా ప్రిపరేషన్. గ్రూప్ 2కి గ్రూప్ 1కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ 2లో మీకు ఉట్టి ఎంసీక్యూస్ ఉంటాయి, గ్రూప్ 1లో మీకు ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్ ఉంటాయి, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలి. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 కంటే పెద్ద క్యాడర్ కాబట్టి ఎగ్జామ్లో టఫ్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అని అనుకోవచ్చు. సో దానికి యూజువల్గా మేము హోలిస్టిక్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక టాపిక్ చదువుతున్నారు, ఆ టాపిక్లో ఏమేం బిట్స్ వస్తాయి మాత్రమే ఆలోచించి ఆ బిట్స్ వరకు గ్రూప్ 2కి చదువుతారు. గ్రూప్ 1కి చదివేటప్పుడు ఆ టాపిక్ మీద ఏమేమి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వస్తాయి అది కూడా ఆలోచించి ఒక 200-250 వర్డ్స్లో దాని మీద మీరు ఎట్లా ఆన్సర్ ఫ్రేమ్ చేయగలుగుతారు అన్నది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఒక టాపిక్ తీసుకుందాం, ప్రియాంబుల్ ఉంది. ప్రియాంబుల్ మీద మీ గ్రూప్ 2లో క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి ఎంసీక్యూస్. ఫస్ట్ ప్రియాంబుల్లో ఉన్న కంటెంట్, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అడుగుతారు. సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అడుగుతారు. దాని తర్వాత మీకు దాని మీద నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, దాంట్లో మెన్షన్ చేసిన డేట్ అడుగుతారు. ప్రియాంబుల్ అసలు దేని మీద ఆధారపడి వచ్చిందని అడుగుతారు, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. దాని తర్వాత ప్రియాంబుల్ జస్టిషియబుల్లా కాదా, ప్రియాంబుల్ అమెండ్ చేయొచ్చా లేదా, ఎన్నిసార్లు అమెండ్ చేశారు, ఏ అమెండ్మెంట్ నంబర్ దానికి సంబంధించింది, ఇట్లాంటివన్నీ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చే క్వశ్చన్స్. డిస్క్రిప్టివ్లో ఎలాంటి అడుగుతారంటే ప్రియాంబుల్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాని మీద కమెంట్ చేయమని, లేదా ప్రియాంబుల్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాని మీద రాయమని చెప్తారు. వాట్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రియాంబుల్, డిస్క్రైబ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అంటే మీరు సావరెనిటీ, సోషలిజం, సెక్యులరిజం ఇవన్నీ ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఎప్పుడైనా ఏది చదివినా ప్రిలిమ్స్కి అయితే దీని మీద ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఎంసీక్యూస్ అయితే ఎలా వచ్చే ఛాన్స్ ఉంది, డిస్క్రిప్టివ్ కాబట్టి డిస్క్రిప్టివ్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది, దానికి కీ పాయింట్స్ ఒక 4-5 పాయింట్స్, బ్రాడ్ పాయింట్స్ నేను ఏం రాయాలి అన్నది ఆలోచించుకుంటే బెటర్. సో అప్రోచ్ మేము హోలిస్టిక్ అన్నప్పుడు ఈ అప్రోచ్ ఉండాలి. అది గ్రూప్ 2కి గ్రూప్ 1కి కామన్ ఉన్న ఏరియాస్. గ్రూప్ 1లో అడిషనల్ ఏరియాస్ చాలా ఉన్నాయి, అంటే మీకు గ్రూప్ 2లో లేని ఏరియాస్ చాలా ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, గవర్నెన్స్ ఒకటి, సొసైటీలో కూడా ఒక 12-13 టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అవన్నీ మీరు మళ్ళీ సపరేట్గా చదువుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ప్రిలిమ్స్ ముందు వరకు మీకు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కామన్ ఉన్న ఏరియాస్ మీద ఫోకస్ చేసి ప్రిలిమ్ కమ్ మెయిన్ ఓరియంటేషన్లో చదివితే బెనిఫిషియల్. ఒక్కసారి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మిగిలిన ఏరియాస్ మీద ఫోకస్ చేయడం బెటర్. మనకి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మేడం, మా సిస్టర్ వచ్చేసి రీసెంట్ గా డిగ్రీ ఎగ్జామ్స్ రాశారు మేడం, ఏప్రిల్ 27కి. ఓకే. ఆమె గ్రూప్ 1కి ఎలిజిబుల్ మేడం? మీరు అప్లై చేయొచ్చమ్మా. మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, నాకు రీసౌండ్ వస్తుంది. హలో, చెప్పండి అమ్మా. ఆమె గ్రూప్ 1కి అప్లై చేయొచ్చా మేడం? అప్లై చేయొచ్చమ్మా, అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేట్ ఆన్ ద డే ఆఫ్ నోటిఫికేషన్ అని ఉంది. తనకి సర్టిఫికేట్ ఇప్పుడు అడగరు, కాబట్టి తను అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి అప్లై చేయొచ్చు. ఓకే. సో న్యూస్ పేపర్ రీడింగ్ గురించి నేను మాట్లాడుతూ ఉండే. న్యూస్ పేపర్ నన్ను అడుగుతైతే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నమస్తే తెలంగాణ కానీ తెలంగాణ టుడే కానీ ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే అది గవర్నమెంట్ మన స్టేట్లో ఉన్న న్యూస్ని కాంప్రిహెన్సివ్గా కవర్ చేస్తుంది. కాబట్టి నమస్తే తెలంగాణ లేదా తెలంగాణ టుడే రెండిట్లో ఏదన్నా ఒకటి చదవచ్చు. అయితే ఇంకా నాకు డెప్త్ కావాలి, నాకు ఇంకా అనాలిసిస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూ కానీ ఇంగ్లీష్లో చదవచ్చు. తెలుగులో అయితే ఈనాడు మనం యూజువల్గా రెఫర్ చేసేది ఈనాడు కానీ సాక్షి కానీ.
అయితే కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్కి చదివేది మెయిన్స్కి చదివేదానికి కొంచెం తేడా ఉంటుంది. ప్రిలిమ్స్లో మీరు ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ అవార్డ్స్ తర్వాత ఏమైనా ఇండెక్సెస్ ఉంటే దాంట్లో టాప్ 5 కంట్రీస్ కానీ టాప్ 3 కంట్రీస్ కానీ ఆ ఇండెక్స్ని ఎవరు ప్రచురిస్తారు, ఇండెక్స్ ఏ పారామీటర్ మీద ప్రచురింపబడుతుంది, అంటే ఏ పారామీటర్స్ మీద మెజర్ చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీద కొంచెం అవగాహన పెంచుకోవడం మంచిది. మెయిన్స్కి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ కాబట్టి ఏదన్నా జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు దానికి కారణాలు ఏంటి, ఆ సంఘటన నుండి బయటపడడానికి మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. ఒక పెద్ద క్వశ్చన్ మనం రేజ్ చేసేది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఈ వార్లు జరగకుండా ఆపడానికి ఫామ్ అయిన ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషన్స్ ఎంతవరకు ఈ వార్స్ జరగకుండా ఆపగలుగుతుంది, ఫెయిల్ అయిందా యునైటెడ్ నేషన్స్, ఆ యునైటెడ్ నేషన్స్ అనే వెంచరే ఫెయిల్యూరా, ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో అట్లాంటివి మనకి ఎస్ఏలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం కొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకోవాలి, కీ పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. ఇది ఎట్లా అన్నది, ఇది ఎందుకు జరుగుతుంది, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి, దీన్ని మనము ఎట్లా మేనేజ్ చేయొచ్చు లేదా ఎట్లా అడ్రస్ చేయొచ్చు, ఎట్లా మిటిగేట్ చేయొచ్చు, ఇట్లాంటివి మనము కొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలి మెయిన్స్కి వచ్చేసరికి. సో న్యూస్ పేపర్ రీడింగ్లో ఇది డిఫరెన్స్ ఉంటుంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్లో ఏమేం కరెంట్ అఫైర్స్ చదవాలి. న్యూస్ పేపర్లో మీరు కరెంట్ అఫైర్స్ చదివే ముందు నా సలహా ఏంటంటే సిలబస్ని చాలా డీటెయిల్డ్గా చదవడం చాలా ఇంపార్టెంట్. సిలబస్లో ఉన్న ప్రతి అంశం మనకు తెలిసి ఉండాలి. దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే నేను పేపర్ చదివేటప్పుడు ఇది నా ఎగ్జామ్కి యూస్ఫుల్లా, ఇది నా ఎగ్జామ్కి పనికొస్తుందా పనికిరాదా, ఓకే ఇది నాకు పనికొస్తుంది సో నేను ఇది చదవాలి, ఇది పనికిరాదు నేను ఇది వదిలేయొచ్చు అన్న ఒక క్లారిటీ మనకి సిలబస్ చదివితేనే వస్తుంది. సో ఫస్ట్ మీరు సిలబస్ని డీటెయిల్డ్గా చదవండి. సిలబస్ని డీటెయిల్డ్గా చదివిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతుంటే ఆటోమేటిక్గా మీరు జీరో ఇన్ చేయగలుగుతారు. ఓకే ఇది నాకు యూజ్ లేదు సో నేను ఇది చదవాల్సిన పని లేదు అని. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చాలామంది నాకు ఏం చెప్తారంటే పేపర్ చదవడానికి చాలా టైం పోతుంది మేడం, ఎట్లా మేనేజ్ చేయాలి అంటారు. పేపర్లో ఏం చదవాలో తెలిసినప్పుడు మీకు అంత టైం పట్టదు. అది తెలియాలి అంటే మీకు సిలబస్ తెలియాలి. మనకి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఒకటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. మనకు చాలా మంది మ్యాగజైన్స్ కంటే తెలుగులో ఈనాడులో 3 ఎడిటోరియల్స్ రోజు వస్తాయి కదా మేడం. అవునండి. అందులో మెయిన్ గా అంటే రోజు 3 ఎడిటోరియల్స్ చదవాల్సిన అవసరం ఉందా మేడం, లేదా పర్టికులర్ గా కొన్ని టాపిక్స్ మాత్రమే చదవాలి మేడం? ఇదొకటి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ ఫస్ట్ టైం గ్రూప్ 1 కండక్ట్ చేస్తుంది కదా మేడం. మనకు ప్రీవియస్ పేపర్స్ లాంటివి అవైలబిలిటీ అంటే టీఎస్పీఎస్సీ లేవు కదా మేడం. మనం ఏపీపీఎస్సీ కానీ మిగతా ఏమన్నా రిఫర్ చేయొచ్చా మేడం గ్రూప్ 1 ప్రిపరేషన్? చెప్తానండి. అలాంగ్ విత్ ఇప్పుడు షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్స్ గ్రూప్స్ కి హెల్ప్ అవుతాయి మేడం కరెంట్ అఫైర్స్? ఓకే, బేసిక్గా మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఎడిటోరియల్స్ అన్నీ చదవాలంటే నేను ఇంతకుముందు అదే చెప్తున్నా. ఎడిటోరియల్స్ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీకు సిలబస్ మీద కరెక్ట్ అవగాహన ఉంటే సిలబస్కి సంబంధించిన టాపిక్స్ మీద వచ్చిన ఎడిటోరియల్స్ మాత్రమే చదవాలి. ఉదాహరణకి రేపు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుంటుంది, ఆ ఇన్సిడెంట్ మీద ఎడిటోరియల్ వస్తుంది, అదొక కాంట్రవర్షియల్ ఇష్యూ, దానికి అసలు మీకు సిలబస్కి సంబంధమే లేదు, దాని గురించి మీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక ట్రైబల్ మూమెంట్ లేదా ఒక హానర్ కిల్లింగ్ జరిగింది, ఆ హానర్ కిల్లింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తెలియాలి, ఎందుకంటే మీకు అది సొసైటీలో వస్తుంది. సో అందుకు మీకు సిలబస్ ఖచ్చితంగా వివరంగా చదివితే మీకు చాలా ఈజీ అవుతుంది. ఆ సిలబస్ని వివరంగా చదివినప్పుడు ఎడిటోరియల్స్ అన్నీ చదవాలా చదవద్దా, కొన్ని ఎలక్షన్స్ మీద వస్తాయి, పాలిటిక్స్ మీద ఎడిటోరియల్స్ వస్తాయి, అవి మీకు అసలు మ్యాటర్ కూడా కావు, అవి మీరు చదవాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా మీకు ఎక్కువ డీటెయిల్డ్గా లేదు సిలబస్లో. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉట్టి ప్రిలిమ్స్లో మెన్షన్ చేశారు, పొరపాటున వస్తే ఒక ఎస్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చదవాల్సిన అవసరం లేదు. అట్లా మీకు తెలియాలి అంటే మీరు సిలబస్ని చాలా అంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, ఇప్పటివరకు మనకు అసలు గ్రూప్ 1 జరగలేదు, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఏపీపీఎస్సీ చూడొచ్చా అని అడిగారు. ఏపీపీఎస్సీ చూడొచ్చు, కానీ మనకి 2000 అంటే మనకి తెలంగాణ ఫామ్ అయ్యే ముందు 2012లో జరిగిన మెయిన్స్ అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 2016లో పెట్టారు. అప్పుడు టీఎస్పీఎస్సీ ఆ పేపర్ని సెట్ చేసింది.
ఆ పేపర్స్ కూడా మీరు ఒక్కసారి రెఫర్ చేయొచ్చు. సివిల్ సర్వీసెస్ పేపర్స్ రెఫర్ చేయొచ్చు. సివిల్ సర్వీసెస్ అయితే స్టాండర్డ్, ఆ క్వశ్చన్స్ దాటి అడిగే స్కోప్ ఉండదు, అంత డీటెయిల్డ్గా కూడా అడిగే ఛాన్స్ ఉండదు. సో సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ చూసినా కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. కానీ సింపుల్ ఏంటంటే, నేను ఒక ఏరియా చదివినప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద నేను 250 వర్డ్స్ రాయగలిగే క్వశ్చన్స్ ఏమొస్తాయి అన్న ఆలోచన మీకు వస్తే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. అది మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే, షైన్ ఇండియా మ్యాగజైన్ సరిపోతుందా? ఫ్రాంక్లీ షైన్ ఇండియా మ్యాగజైన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, సో నేను దాని మీద కమెంట్ చేయను. కాకపోతే బై అండ్ లార్జ్ అన్ని కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఒకటే ఉంటాయి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అన్నది మేము క్రియేట్ చేయము. రేపొద్దున నేను ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేసిన, లేదు నేను ఒక కరెంట్ అఫైర్స్ బుక్ పబ్లిష్ చేసిన, నేను క్రియేట్ చేయను కరెంట్ అఫైర్స్. ఉన్న కరెంట్ అఫైర్స్ని నేను ఎంత బాగా కంపైల్ చేస్తాను అన్నదే పాయింట్ అక్కడ. ఎంత నీట్గా కంపైల్ చేస్తాను, ఎంత ఈజీగా కంపైల్ చేస్తాను, మీకు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ నేను హైలైట్ చేయగలుగుతున్నానా లేదా నా బుక్లో, అది మెయిన్. సో మీరు ఒక బుక్ పిక్ చేసుకునేటప్పుడు ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రజెంట్ చేశారు, ఎంత ఎంత నీట్గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఒక దగ్గర, ఇంపార్టెంట్ డేట్స్ ఒక దగ్గర, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఒక దగ్గర, అట్లా డీటెయిల్డ్గా సపరేట్ చేసి చెప్తాను. ఆ సపరేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఒక ఆర్గనైజ్డ్ వేలో చదువుకున్నప్పుడు ఆర్గనైజ్డ్ వేలో రిట్రీవ్ అవుతుంది, స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో అది ఎంత నీట్గా ప్రజెంట్ చేశారు, దాంట్లో ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారా లేదా, ఇట్లాంటివి మీరు కొన్ని చూసుకుంటే అప్పుడు మీకు మ్యాగజైన్ని కానీ బుక్ని కానీ ఆ క్రైటీరియా మీద పిక్ చేసుకోవడం బెటర్. అది మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి అమ్మా. మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్, టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో చెప్పండి అమ్మా. మేడం, నేను గ్రూప్ 1 కి ప్రిపేర్ చెప్పండి మేడం. నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నాను. మ్మ్హ. అయితే ఇది ఈనాడు పేపర్ చదువుతున్నా మేడం కరెంట్ అఫైర్స్ కి. మళ్ళీ షైన్ ఇండియా అనేసి ఒకటి ఉంది, అది కూడా చదువుతున్నాను. కానీ ఓన్లీ 1 పేపర్ చదివితే చాలా మేడం, లేకపోతే ఇంకా ఎన్ని బుక్స్ చదవాలా? అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు ఓన్లీ న్యూస్ లో ఉన్నదే వస్తుందా మేడం, లేకపోతే ఇంకా టీఎస్పీఎస్ వాళ్ళు ఏమైనా బుక్ అనేది, స్టాండర్డ్ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారా? టీఎస్పీఎస్సీ దేనికి బుక్స్ ప్రొవైడ్ చేయదమ్మా, కరెంట్ అఫైర్సే కాదు ఏ సబ్జెక్ట్కి బుక్స్ ప్రొవైడ్ చేయదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అన్నది ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ. సో బుక్ ప్రొవైడ్ చేయడం దాని ప్రొరోగేట్ కాదు. కాకపోతే మీకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, మీరు గ్రూప్స్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ బుక్ చదివినా డేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా విల్ బి 15th August, అది మారదు. ఫ్యాక్ట్స్ అన్నవి మారవు. మీరు ఏ బుక్ చదివినా అదే ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఏ పేపర్ చదివినా అదే ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఒక్క పేపర్ సరిపోతుంది, ఒక పేపర్ కంటే ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. మీరు ఏదైనా మ్యాగజైన్ తీసుకుంటే, నేను ఇంతకుముందే చెప్పిన మ్యాగజైన్ చాయిస్ ఎట్లా ఉండాలి లేదా బుక్ చాయిస్ ఎట్లా ఉండాలి, ఇవి తీసుకుంటే సరిపోతాయి. సో మీరు చదివేది చాలు. మీకు బేసిక్గా కరెంట్ అఫైర్స్ ఎట్లా అడుగుతారన్న అవగాహన ఉంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ ఎపిసోడ్ మనం చేసినప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. అంటే కరెంట్ అఫైర్స్ మీద ఫ్రేమ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు మీకు ఒక ఐడియా కోసం అది డిస్కస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. నేను నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు కాలర్స్ ఎవరైనా ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ని తగ్గించి నాతో మాట్లాడండి, రీసౌండ్ వస్తుంది, నాకు సరిగ్గా వినిపించదు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, అది ప్రిలిమ్స్ లో కరెంట్ అఫైర్స్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా? అవునండి. అవి అంటే ఇప్పుడు నార్మల్ గా విజన్ గానీ అవి కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి కదా మేడం, అవును. అవి చదివితే సరిపోతుందా, అసలు ఎలా చదవాలి మేడం ఈ రెండు చాప్స్, అంటే కరెంట్ అఫైర్స్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్? రైట్. ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే కరెంట్ అఫైర్స్ ఆ పరిధిని దాటి అడగరు, ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. సో మీరు అనవసరంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెన్షన్ చేశారు కదా అని ఒక బుక్ తీసుకొని చదవడం అంత అడ్వైజబుల్ కాదు, అంత ఇంపార్టెన్స్ ఉండదు దానికి. ఇప్పటివరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా అంత డీటెయిల్డ్గా అడగలేదు. కాకపోతే మనం రిస్క్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే, కరెంట్ అఫైర్స్లో ఏదన్నా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన అంశం ఉన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదవాలి. విజన్, ఇన్సైట్స్ ఇట్లాంటి బుక్స్ బేసిక్గా సివిల్ సర్వీసెస్ని మైండ్లో పెట్టుకొని తయారు చేసిన బుక్స్. సివిల్ సర్వీసెస్ కరెంట్ అఫైర్స్కి, గ్రూప్స్ కరెంట్ అఫైర్స్కి చాలా తేడా ఉంటుంది. సివిల్ సర్వీసెస్లలో ఫ్యాక్ట్స్ ఎక్కువ అడగరు,
సివిల్ సర్వీసెస్లో అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అనలిటికల్ క్వశ్చన్స్ అంటే ఒక అంశం జరిగినప్పుడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము, దానికి సంబంధించిన మొత్తం సమాచారం మన దగ్గర ఉందా, మనం దాన్ని ఏ విధంగా చూస్తున్నాము అన్నదాన్ని మనం అనలిటికల్ అంటాం. అనలిటికల్ క్వశ్చన్స్ సివిల్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. సివిల్స్లో ఆల్మోస్ట్ ఒక 75% అనలిటికల్ ఉంటే 25% ఫ్యాక్చువల్ ఉంటాయి. గ్రూప్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ ఫ్యాక్చువల్ అడుగుతారు, అనలిటికల్ అడిగితే తక్కువ అడుగుతారు. స్కోప్ ఆఫ్ అనలిటికల్ క్వశ్చన్స్ ఇన్ గ్రూప్స్ ఇస్ మినిమల్. అట్లాంటప్పుడు మీరు సివిల్ సర్వీసెస్కి చేసిన మ్యాగజైన్ గ్రూప్స్కి చదివితే చాలా ఎక్కువ అయిపోతుంది. అంత ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, ఎగ్జామ్ త్వరలో ఉంటుంది. అది తెలిసినప్పుడు మనం ఉన్న టైంని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను విజన్ కానీ ఇన్సైట్స్ కానీ సివిల్ సర్వీసెస్కి చేసిన మ్యాగజైన్స్ ఏవి చదవద్దు అని రిపీటెడ్గా రిక్వెస్ట్ చేయడానికి రీజన్ అది. మీకు చాలా మ్యాగజైన్ గ్రూప్స్కి సంబంధించి ఉన్నాయి. టీసాట్లో కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వస్తాయి. బయట చాలా మ్యాగజైన్స్ రిలీజ్ అవుతున్నాయి. ప్రాబబ్లీ మేలో నాది కూడా రౌండ్ ఆఫ్ వస్తుంది ఈ 6 monthsది. సో మీరు ఏ బుక్స్ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసుకోవడానికి నేను క్రైటీరియా కూడా చెప్పిన, ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ప్రజెంట్ చేశారు, ఇన్ఫర్మేషన్లో అవి చదివితే మీకు అర్థం కావాలి, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ నుండి నాకు ఈ క్వశ్చన్స్ వస్తాయి అని వాళ్ళు ఆ ప్రెజెంటేషన్లో వాళ్ళు అట్లా ప్రజెంట్ చేశారా లేదా, ఏమన్నా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, ఈ పారామీటర్స్ చూసి మీరు ఏ బుక్ అన్నా పిక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతారు, కొంతమంది తెలుగులో ప్రిపేర్ అవుతారు. సో మీ చాయిస్ని బట్టి ఉంటుంది అది. సో కరెంట్ అఫైర్స్ సివిల్స్కి గ్రూప్స్కి చాలా తేడా ఉంటుందండి. నేను ఎందుకు విజన్ ఇన్సైట్స్ ముందే చెప్పిన అంటే, నాకు మామూలుగా వచ్చే క్వశ్చన్స్లో కూడా చాలామంది ఏమడుగుతున్నారంటే, మేడం విజన్ బుక్ చదివితే సరిపోతుందా, ఇన్సైట్స్ చదివితే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే విజన్ ఇన్సైట్స్ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చెయ్యవు, అవి ఎక్కువ అనాలిసిస్ మీదనే ఫోకస్ చేస్తాయి. చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అంటే స్పోర్ట్స్, అవార్డ్స్, ఇంపార్టెంట్ డేట్స్, స్టేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి విజన్లో ఇన్సైట్లో ఉండదు. సో అది ఒకవేళ మీరు చదివినా మీకు కంప్లీట్గా ఉండదు. అది దానివల్ల మీకు టైం వేస్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అయితే మనము కరెంట్ అఫైర్స్లో ఐఆర్ గురించి నేను చెప్తాను, ఎందుకంటే ఐఆర్ సపరేట్గా మెన్షన్ చేశారు కాబట్టి చాలామంది వరీడ్ ఉన్నారు దాని గురించి. నేను ఎట్లా చదవాలి అన్నది చెప్తా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్, బ్రిక్స్, ఇట్లాంటి వాటిని మనం ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఇవి గవర్నమెంట్స్ అన్నీ అంటే కొన్ని దేశాల గవర్నమెంట్స్ అన్నీ కలిసి ఫామ్ చేసే ఆర్గనైజేషన్స్ కాబట్టి ఐజిఓ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటాం. యూజువల్గా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ గురించి మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక అగ్రిమెంట్ కానీ, ట్రీటీ కానీ, డిక్లరేషన్ కానీ బేసిస్ అవుతుంది. సో అగ్రిమెంట్, ట్రీటీ, డిక్లరేషన్ పేరు, దాని తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారంటే, ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు దాంట్లో మెంబర్స్ ఎవరుండే, ఆ ఫౌండింగ్ మెంబర్స్ పేర్లు, తర్వాత యాడ్ అయిన వాళ్ళు ఎవరు, ఇండియా మెంబరా కాదా, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ కాలర్. హలో హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. మ్యామ్ ఫస్ట్ టాపిక్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కి హిస్టరీ, విజన్ ఐఏఎస్ లేదా హిస్టరీ ఐఏఎస్ ప్రిఫర్ చేయొచ్చా మ్యామ్? కన్సాలిడేషన్, మంత్లీ కన్సాలిడేషన్. నేను ఇంతకుముందు అదే చెప్పినమ్మా, విజన్ కానీ ఇన్సైట్స్ మీరు ఏది ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే ఏది అయినా గ్రూప్స్కి అంతగా పనిచేయదు. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా డెప్త్కి ఇస్తారు, చాలా ఎక్కువ అనాలిసిస్ ఉంటుంది, చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండర్స్ ఉంటాయి. మీరు అంత చదివే టైం ఇప్పుడు లేదు, మీకు నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్ త్వరలో ఉంటుంది. అట్లాంటప్పుడు విజన్ ఇన్సైట్స్ అంటే మీరు ఏం చేస్తున్నారంటే, మీరు చదవాల్సిన దానికంటే చాలా ఎక్కువ చదువుతున్నారు. ఒకటి అది విజన్ చదివితే. సెకండ్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు చదవాల్సిన చాలా అంశాలు విజన్లో ఉండవు అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అనాలిసిస్ మాత్రమే ఉంటుంది, మీకు ఇంకా కావాల్సిన డీటెయిలింగ్ ఉండదు. అట్లాంటప్పుడు మీరు విజన్ చదవడం అంత అడ్వైజబుల్ కాదు. నన్ను అడుగుతా అయితే సివిల్స్ మ్యాగజైన్స్ అంత యూస్ఫుల్ ఉండవు, ఆ అనాలిసిస్ అంత డెప్త్ మీకు అవసరం లేదు గ్రూప్ 1కి. సో నా సజెషన్ అయితే చదవకపోవడమే బెటర్. సో ఐఆర్కి వచ్చేసరికి ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి సమిట్స్ జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతాయి. ఉదాహరణకి బ్రిక్స్ ఉంది, బ్రిక్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది, దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ వచ్చినాయా, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఐజిఓస్ మీకు దగ్గర ఒక 20 ఆర్గనైజేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియడం బెటర్. యుఎన్ రిలేటెడ్ బాడీస్ అన్నీ తెలియాలి. బ్రిక్స్ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది, నాటో కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. యుక్రెయిన్ రష్యా వార్ వల్ల నాటో న్యూస్లో ఉంది. సో నాటో ఏ ఇయర్ ఫామ్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, దాని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, దాని తర్వాత యాడ్ అయిన మెంబర్స్ ఎవరు, నాటో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, నాటో ఫామ్ అవ్వడానికి కారణమైన అగ్రిమెంట్ పేరేంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐజిఓస్ చదివిన తర్వాత నెక్స్ట్ మనకి ఇండియా అండ్ ద వరల్డ్ అంటే భారతదేశంకి ఇతర దేశాలతో ఉన్న సంబంధాల గురించి మనకు తెలియాలి. దాంట్లో మెయిన్గా నేబర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్. సో నేబర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇండియా తన నేబర్స్లో ఎవరితో ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అంటే ల్యాండ్ మనకుండే బార్డర్ని మనం డిఫైన్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము. ఆ బార్డర్ మీద ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చాలా మెజర్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండియా వేరే దేశాలతో సైన్ చేసిన అగ్రిమెంట్స్, కీ అగ్రిమెంట్స్ ఏమన్నా ఉంటే, షిమ్లా ట్రీటీ ఉంది, షిమ్లా ట్రీటీ ఇండియా ఏ దేశంతో సైన్ చేసింది, ఇట్లాంటి కీ అగ్రిమెంట్స్ ఏమన్నా ఉంటే వాటి మీద మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఇండియా ఇప్పుడు కూడా చాలా అగ్రిమెంట్స్ చాలా కంట్రీస్తో సైన్ చేస్తుంది. ఏ కంట్రీతో దేనికి సంబంధించిన అగ్రిమెంట్ సైన్ చేసింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇండియా ఇంకొక కంట్రీ సహాయంతో ఒక స్కీమ్ని కానీ ప్రోగ్రామ్ని కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కానీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ స్కీమ్ ప్రోగ్రామ్ పేరు ఏ కంట్రీతో ఇండియా టైఅప్ చేసుకుంది, ఇట్లాంటి డీటెయిల్స్ తెలియడం ఇంపార్టెంట్. ఇది సెకండ్, ఇండియా అండ్ వరల్డ్. తర్వాత థర్డ్ ఐఆర్లో వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇండియాకి సంబంధం ఉండొచ్చు, సంబంధం లేకపోవచ్చు, కానీ వేరే దేశాల మధ్యలో జరిగే సంఘటనలు, వేరే దేశాల మధ్యలో జరిగే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ లేదా కమ్యూనికేషన్ ఎట్లాంటి డెవలప్మెంట్ అయినా మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఈ యుఎస్ రష్యా లేదా యుఎస్ చైనా ఒక అగ్రిమెంట్ సైన్ చేసినాయి, లేదా యుఎస్ ఇంకా ఆస్ట్రేలియా ఒక అగ్రిమెంట్ సైన్ చేసినాయి, లేదా ఏదైనా ఇష్యూ వచ్చింది ఆ రెండు కంట్రీస్లో, అట్లాంటివి మనకు తెలియాలి. సో ఐఆర్లో ఈ 3 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, బిఫోర్ వీ ప్రొసీడ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇండియా 2002 బుక్ చదవచ్చా మేడం? పబ్లికేషన్ డివిజన్ సంబంధించింది, స్టాక్ జీకే కోసం కానీ. ఇండియా ఇయర్ బుక్ మీరు మాట్లాడేది 2022. అవును మేడం. అది ఇండియా ఇయర్ బుక్ మీకు యూజ్ అవుతుందండి, స్కీమ్స్కి వాటికి యూజ్ అవుతుంది. అందులో అన్ని చాప్టర్స్ రెఫర్ చేసే కంటే స్పెసిఫిక్గా మీకు ఎకానమీలో ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో అదొకటి, దాని తర్వాత లాస్ట్కి మీకు ఇయర్ ఎండ్ రివ్యూ అంటే ఇయర్ రివ్యూ ఉంటుంది. హోల్ ఇయర్లో అయిన హైలైట్స్ అన్నీ ఇస్తారు ఇండియా ఇయర్ బుక్లో. ఆ హైలైట్స్ ఒకటి, తర్వాత స్కీమ్స్కి సంబంధించిన మినిస్ట్రీస్, యూత్ అఫైర్స్ కానీ, హెల్త్, తర్వాత లా అండ్ జస్టిస్, ఇట్లాంటి ఒక 6-7 చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ చదవడం ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్ ఉండదు, కొన్ని చాప్టర్స్, కాకపోతే ఆ ఇయర్లీ రౌండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ 23rd 24th చాప్టర్ ఉంటుంది. అది మొత్తం లాస్ట్ 1 year అయిన ఇన్సిడెంట్స్ అన్నీ అందులో కవర్ అవుతాయి. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ ఇన్సిడెంట్స్ చదవడం ఇంపార్టెంట్. అది చదివితే యూస్ఫుల్లే ఉంటుంది, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. సో ఐఆర్కి సంబంధించి మీ అప్రోచ్ ఎట్లా ఉండాలి. దాని తర్వాత మీకు కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్లో, ఇంటర్నేషనల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నేషనల్ ఈజ్ అ వెరీ బ్రాడ్ టర్మ్. దాంట్లో ఎన్వైర్న్మెంట్కి సంబంధించినవి రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి రావచ్చు, పర్సన్స్ అండ్ న్యూస్ రావచ్చు. సో మనం అట్లా చూసుకునే బదులు ఈ సబ్ కేటగిరీస్ని మెయిన్గా ఫోకస్ చేసి చదువుకుంటే ఈజీ అవుతుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఫస్ట్ నేషనల్లో పాలిటీకి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అడగవచ్చు అన్నది ఒక ఐడియా రావాలి. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అండి. కంపల్సరీగా సివిల్ సర్వీసెస్లో కూడా కనీసం ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ మీద. సో మీ గ్రూప్స్లో, స్పెషలీ గ్రూప్ 2లో పాలిటీ పేపర్ 2లో 50 మార్క్స్ ఉంది కాబట్టి సొసైటీకి కూడా ఇది ఓవర్లాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లా ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తున్నప్పుడు ఆ లాని కానీ ఐపీసీలో ఆ సెక్షన్ని కానీ సుప్రీంకోర్టు ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి క్వశ్చన్స్ సొసైటీ కింద కూడా వస్తాయి, సొసైటీ టాపిక్కి సంబంధించినవి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఏదన్నా
అంటే రోజు సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్స్ పాస్ చేస్తాయి, ప్రతి జడ్జ్మెంట్ నాకు తెలియాలా అంటే తెలియాల్సిన అవసరం లేదు. ఏ జడ్జ్మెంట్స్ అయితే హైలైట్స్లో వస్తాయో, ఏ జడ్జ్మెంట్స్ మీద న్యూస్లో డిస్కషన్ జరుగుతుందో, ఏ జడ్జ్మెంట్ని చాలా ప్రోగ్రెసివ్ లేదా ల్యాండ్ మార్క్ అని కితాబ్ ఇస్తారో అట్లాంటి జడ్జ్మెంట్స్ మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చదివేటప్పుడు మనం ఫస్ట్ కేస్ నేమ్ చూసుకోవాలి. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, లేదా జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫహీమ్ షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇట్లా పేర్లు ఉంటాయి. కేస్ నేమ్ ఉంటుంది. ఆ కేస్ నేమ్ తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీంకోర్టు డిక్లేర్డ్ దిస్ అని అడుగుతారు. సో మీకు కేస్ నేమ్ తెలియాలి, ఫస్ట్ కేస్ నేమ్. దాని తర్వాత సెకండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ కేసులో సుప్రీంకోర్టు దేనికి సంబంధించి తీర్పు చెప్పింది. ఉదాహరణకి జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ మీద చెప్పింది. సో రైట్ టు ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని డిక్లేర్ చేసింది. రైట్ టు ప్రైవసీ అబ్సల్యూట్ రైట్ అంటే సుప్రీంకోర్టు ఏమనిందంటే అది అబ్సల్యూట్ రైట్ కాదు. అబ్సల్యూట్ రైట్ అంటే దాని మీద ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ సుప్రీంకోర్టు ఏమంటుందంటే రైట్ టు ప్రైవసీ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చెప్పింది. సో ఇట్లాంటి అంశాలు తెలియడం చాలా ఇంపార్టెంట్. నేను ఇది కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ కాలర్. హలో హలో చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం నా పేరు మెట్రాస్ సంగారెడ్డి నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. చెప్పండి. మేడం నేను ఒక 3 క్వశ్చన్స్ వేస్తాను మేడం. ఒకటి, నేను 0 నుండి మొదలు పెట్టాలనుకుంటున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది కట్టితనము, ఏది హార్డ్ ఉంటది? గ్రూప్ 1 కి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది, గ్రూప్ 2 కి నోటిఫికేషన్ రావలేదు. డ్యూరేషన్ ఎంత ఉంటది ఎగ్జామ్ కి మధ్యన? ఒకటి, మార్కెట్ లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు మేడం. టీసాట్ అయితే గవర్నమెంట్ ఛానల్ కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎట్లా గెయిన్ కావాలి, ఎట్లా సక్సెస్ కావాలి? ఇది ఒకటే క్వశ్చన్ అండి? మేడం. ఓకే. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిట్లో ఏది డిఫికల్ట్ అంటే గ్రూప్ 1 టఫ్. ఎందుకంటే 2 స్టేజెస్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం ఈజీ కాదు, అందరూ రాయలేరు అది. గ్రూప్ 1కి బేసిక్గా ఏమవుతుందంటే ఎగ్జామ్ టఫ్నెస్ కంటే కాంపిటీషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్ మీద. అమ్మో నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా అంటే నేను చాలా బుక్స్ చదవాలి, నేను చాలా గంటలు చదవాలి, నేను రోజుకు 18 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలి, ఇట్లాంటి ఇల్యూషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అండ్ గ్రూప్ 1కి నిజం చెప్పాలంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడానికి స్పీడ్ ఉండాలి, తొందరగా ఆలోచించే శక్తి ఉండాలి, దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. సో మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయగలుగుతారా, మీరు కాన్ఫిడెంటా కాదా, మీకు రాయడం అలవాటు ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ గ్రూప్ 1కి మ్యాటర్ అవుతాయి. గ్రూప్ 1కి కంపేర్ చేస్తే గ్రూప్ 2 ఈజీ అని ఎందుకు అంటాము అంటే గ్రూప్ 2 MCQs బేస్డ్. అంటే మీకు ఆ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఒకటే స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి ఈజీ అంటాం. ఇంకొక రీజన్ గ్రూప్ 2 అటైనబుల్, గ్రూప్ 1 అటైనబుల్ కాదు ఫ్రెషర్స్కి. అంటే ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటారండి. కాలేజ్ అయిపోగానే కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చదివే మోడ్లోనే ఉంటారు, వాళ్ళు ఆన్సర్స్ రాసే మోడ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎప్పుడో డిగ్రీ అయిపోయింది, ఒక 5 years 6 years క్రితం అయిపోయింది, కానీ నాకు నేను అసలు ఏమీ చదవలేదు, ఎన్నేళ్ళు వర్క్ చేసుకుంటున్నా, సడన్గా నోటిఫికేషన్ వచ్చింది, నేను ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి చదువుదాం అనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను రాదు వాళ్ళకని నేను అనను, ఎందుకంటే ఫైనల్గా అది క్యాండిడేట్ మీద డిపెండ్ అవుతుంది. పర్సనల్గా ఒక మనిషి తెలిస్తే తనతో మాట్లాడిన తర్వాత అవుతుందా కాదా చెప్పగలుగుతా, కానీ జనరలైజ్ చేయలేను నేను. జనరల్గా అయితే మనం చూసే విధానం ఇది. గ్రూప్ 2 ఇంకొక రీజన్ ఈజీ ఏంటంటే గ్రూప్ 1 ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1కి ఇప్పుడు ఉన్న టైమ్ ప్రిలిమ్స్కి ఒక 3 months, మెయిన్స్కి ఒక 3 to 4 months. కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా రాలేదు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చి నోటిఫికేషన్ రావడానికి కనీసం ఒక 2 months అన్నా పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత ఖచ్చితంగా 3 to 4 months టైం ఇస్తారు గ్రూప్ 2 ఎగ్జామ్కి. సో మీకు 3 to 4 months, ఈ 2 months 6 months గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఫ్రెషర్, అసలు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చాలా రోజులైంది బుక్ ముట్టక, నేను ఇప్పుడు మళ్ళీ కూర్చొని చదవాలనుకుంటున్నాను, నాకు ఏది బెటర్ అంటే నేనైతే గ్రూప్ 2 సజెస్ట్ చేస్తాను. బట్ అగైన్ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ క్యాలిబర్ ఏంటి, వాళ్ళు ఎన్ని గంటలు కూర్చొని చదవగలుగుతారు, వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో గ్రూప్ 2 మీద ప్రిపేర్ అయితే ఈజీ అవుతుంది మీకు, మీరు అడిగిన ప్రశ్నకైతే. అయితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తర్వాత నెక్స్ట్ మనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో కేస్ నేమ్
దాని తర్వాత దేనికి సంబంధించింది అన్నది తెలిసిన తర్వాత కాన్స్టిట్యూషన్లో ఏదన్నా ఆర్టికల్ దానికి సంబంధించింది ఉంటే ఆ ఆర్టికల్ నంబర్ తెలియాలి. లేదా సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్స్లో ఏం చేస్తుందంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న కొన్ని సెక్షన్స్ని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఆ సెక్షన్ నంబర్ అది దేనికి సంబంధించింది తెలియాలి. ఉదాహరణకి సెక్షన్ 497ని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 497 అడల్టరీకి సంబంధించిన సెక్షన్. సో సెక్షన్ 497 దేనికి సంబంధించింది అని అడుగుతారు, అడల్టరీకి సంబంధించిన సెక్షన్. ఏ కేసులో సెక్షన్ 497ని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేశారు అని అడుగుతారు. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇట్లా మీకు కేస్ నేమ్ గుర్తుండాలి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. రాజ్యాంగాన్ని సవరించాలి అనుకున్నప్పుడు ప్రతిపాదించిన బిల్ నంబర్ ఇంపార్టెంట్, యాక్ట్ నంబర్ ఇంపార్టెంట్. బిల్ నంబర్ యాక్ట్ నంబర్ సేమ్ ఉండవు. 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. సో బిల్ నంబర్ తెలియాలి మీకు, యాక్ట్ నంబర్ తెలియాలి. దాని తర్వాత దేనికి సంబంధించింది. ఇప్పుడు ఉదాహరణకి 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిఫికేషన్కి సంబంధించింది. ఒక కమ్యూనిటీని బ్యాక్వర్డ్ క్లాస్ అని ఎవరు డిక్లేర్ చేయొచ్చు అన్న దాంట్లో సవరణ జరిగింది. సో అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అడుగుతారు. ఏ ఆర్టికల్స్ యాడ్ చేశారు లేదా అమెండ్ చేశారు అని అడుగుతారు. ఈ అమెండ్మెంట్ తీసుకురావడానికి అవసరం ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటి. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ డెఫినేషన్కి ఐడెంటిఫికేషన్కి ఒక అమెండ్మెంట్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది. మరాఠా రిజర్వేషన్ని బేస్ చేసుకుని ఒక జడ్జ్మెంట్ వచ్చింది. సో ఆ జడ్జ్మెంట్ కారణంగా ఈ అమెండ్మెంట్ని తీసుకురావాల్సి వచ్చింది. సో ఇట్లా కొత్తగా వచ్చిన అమెండ్మెంట్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. గ్రూప్ 1 కి కరెంట్ అఫైర్స్ ఏ బుక్ చదువుకుంటే మంచిదండి? గ్రూప్ 1కి కరెంట్ అఫైర్స్ నేను ఇంతకు ముందు చెప్పానమ్మా. నేను ఒక్క బుక్ అని చెప్పలేను, ఎందుకంటే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. మీరు పిక్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి కదా, ఒకటి ఏదన్నా సజెషన్ చేస్తారా? మీరు పిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇచ్చారు, డీటెయిల్డ్గా ఉందా లేదా, క్వశ్చన్స్ ఏమన్నా ఇచ్చారా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇట్లాంటివి చూడండి. ఒక్క సజెషన్ ఏమిస్తానంటే ప్లీజ్ ఫోటోలు ఉన్నాయా లేదా, కలర్ఫుల్గా ఉందా లేదా బుక్, ఇట్లాంటివి మాత్రం చూడకండి. ఎందుకంటే మనకు ఆ ఫోటోలతోని కలర్లతోని వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. మనకు బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఎంత నీట్గా ఇచ్చారు, ఎంత డీటెయిల్ అంటే ఎంత సెగ్రిగేట్ చేసి ఇచ్చారు, కీ పాయింట్స్ హైలైట్ చేశారా లేదా, ఇట్లాంటి పారామీటర్స్ మీద తీసుకోండి. నేను ఒక్క బుక్ సజెస్ట్ చేయలేను, ఎందుకంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇది బెస్ట్ అని ఏ బుక్కి నేను చెప్పలేను. సబ్జెక్ట్ బుక్స్ అయితే నేను చెప్పగలుగుతా, కానీ కరెంట్ అఫైర్స్కి ఎందుకు చెప్పలేమంటే అందరూ అదే పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసే విధానం, ఎక్స్ప్రెస్ చేసే అంటే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసే విధానం ఒక్కటే మారుతుంది. కాబట్టి ఈ బుక్ బెస్ట్ అని చెప్పడం కొంచెం కష్టం. సో అమెండ్మెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ న్యూ అమెండ్మెంట్స్, దాని తర్వాత అమెండ్మెంట్స్ అండ్ న్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి సంబంధించి జరిగిన ప్రకరణని వార్తలలో ప్రస్తావిస్తూ ఉంటారు, అంటే సవరణని ప్రస్తావిస్తూ ఉంటారు. అట్లాంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆ సవరణ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి సంబంధించి. పాలిటీలో థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి లాస్, ఆర్డినరీ లాస్. గవర్నమెంట్ రోజు చాలా చట్టాలను చేస్తూ ఉంటుంది, చాలా చట్టాలను సవరిస్తూ ఉంటుంది. అయితే ఈ చట్టాలన్నిట్లో మనకేది ఇంపార్టెంట్ అంటే ఏదైనా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపించే చట్టం ఉంటే దాని మీద మీరు ఎక్కువ అవగాహన పెంచుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అమెండ్ చేశారు, హ్యూమన్ రైట్స్ యాక్ట్ని అమెండ్ చేశారు, లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని అమెండ్ చేశారు. ఇట్లాంటి అమెండ్మెంట్స్ని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏదైనా లా న్యూస్లో ఉన్నప్పుడు ఆ లా ఇంపాక్ట్ గురించి మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ లా ఇంపార్టెంటా కాదా తెలుస్తుంది. ఆ లా ఏ ఇయర్లో వచ్చింది, ఇప్పుడు ఏ రకమైన సవరణ జరిగింది, ఇది తెలియాలి. కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఆ కొత్త చట్టం పేరేంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాని హైలైట్స్ ఏంటి, ఈ 3 తెలియాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా క్రైమ్ ఆపే చట్టం అనుకోండి, దిశ లాంటిదో నిర్భయ లాంటిదో అనుకోండి, అందులో మెయిన్ క్రైమ్స్ ఏంటి, దానికి ఎంత శిక్ష ఇస్తున్నారు, ఇది తీసుకురావడానికి కారణం ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ అథారిటీస్ అండ్ న్యూస్. అథారిటీస్ అండ్ న్యూస్ అంటే గవర్నమెంట్ చాలా ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, చాలా ఆఫీసెస్కి కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తుంది. ఇప్పుడు సీజే గారు మారబోతున్నారు, ప్రజెంట్ సీజే టర్మ్ ఆగస్ట్లో అయిపోతుంది. సో కొత్త సీజే పేరేంటి,
ఆ టర్మ్ అయిపోయిన సీజే గారి పేరేంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఏదైనా అథారిటీ న్యూస్లో ఉన్నప్పుడు మీరు కాన్స్టెంట్గా ఎప్పుడైనా టెర్రరిజం రెఫరెన్స్ వచ్చిందనుకోండి న్యూస్లో, ఒక ఏజెన్సీ గురించి కంపల్సరీగా ప్రస్తావిస్తారు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ గురించి రాస్తారు. అయితే ఎన్ఐఏ అన్నది ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. ఎప్పుడైతే కరప్షన్ కేసెస్, స్పెషలీ పాలిటీషియన్స్ లేదా బ్యూరోక్రట్స్ని ఇన్వాల్వ్ చేసిన కరప్షన్ కేసెస్ ఉంటే దాంట్లో ఈడీ గురించి మాట్లాడతారు. సో ఈడీ ఏ లా కింద ఎస్టాబ్లిష్ చేయబడింది, ఈడీ అన్నది మనీ లాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈడీ మెయిన్ పర్పస్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. హలో హలో మేడం. చెప్పండి అమ్మా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు జ్యోతి మేడం, మహబూబ్నగర్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి జ్యోతి. మేడం నేను ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతూ మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ నోట్స్ ఎట్లా మేక్ చేసుకోవాలని నాకు కొన్ని టిప్స్ కావాలి మేడం. ఓకే. అదే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా మెయిన్స్ ఎట్లా రాయాలి అనేది అర్థం అవ్వట్లేదు. ప్రిలిమ్స్ కి అయితే ప్రిపేర్ అవుతున్నాను, సిలబస్ పైన బాగానే గ్రిప్ ఉంది మేడం. సిలబస్ చూస్తూనే ప్రిపేర్ అవుతున్నా, కానీ ఎట్లా నోట్స్ చేయాలి, 200 వర్డ్స్ ఎట్లా రాయాలి అనేది అర్థం అవుతుంది. మీరు నోట్స్లో 200 వర్డ్స్ ప్రతిదానికి రాసుకోవడం కంటే ఒక టాపిక్ ఉన్నప్పుడు దాని మీద ఏమేమి ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి అన్నది తెలియాలమ్మా. ఉదాహరణకి మీకు హిస్టరీలో ఒక యూనిట్ మొత్తంలో సోషో కల్చరల్ రెనైసాన్స్ లీడర్స్ గురించి ఇచ్చారు. లైక్ జ్యోతిబా పులే గురించి ఉంది, లేదా అంబేద్కర్ గారి గురించి ఉంది, నారాయణ స్వామి గారి గురించి ఉంది. సో వాళ్ళ పేర్లు ఇచ్చినప్పుడు బ్రీఫ్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బ్రీఫ్గా 1-2 లైన్స్లోనే. ఇప్పుడు ఉదాహరణకి జ్యోతిబా పులే గారు ఉన్నారు, ఎక్కడ పుట్టారు, ఆయన ఏ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి, అంతవరకు ఇన్ఫర్మేషన్. ఆయన వైఫ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయనతో పాటు సావిత్రిబాయి పులే గారు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఒక 2 లైన్స్ ఇంట్రడక్షన్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత అసలు జ్యోతిబా పులే కాంట్రిబ్యూషన్స్ మీద క్లియర్గా రాసుకోవాలి. అంటే ఆయన లీడ్ చేసిన మూమెంట్స్ ఏంటి, ఆయన ఏ కాజెస్ కోసం వర్క్ చేశారు, ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ ఏంటి, ఆయన ఏమైనా బుక్స్ రాసుంటే ఆ బుక్స్ పేర్లు ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఆన్సర్లో రావాలి. దాని తర్వాత కింద కన్క్లూషన్లో ఆయన కాంట్రిబ్యూషన్స్ మీద కన్క్లూడ్ చేయొచ్చు. జ్యోతిబా పులే ఆడవాళ్ళు, మహిళలు, స్పెషలీ విడోస్కి సంబంధించి చాలా పెద్ద సోషల్ రిఫార్మర్ లాగా ఆయనను పరిగణిస్తాం. సో ఆ పార్ట్ మనకి లాస్ట్లో రావాలి. ఇట్లా ప్రతి టాపిక్ మీకు సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ తీసుకొని, నేను హిస్టరీ ఎగ్జాంపుల్ చెప్పిన, అట్లాగే సొసైటీ ఎగ్జాంపుల్ చెప్తే మీకు మూమెంట్స్ ఉన్నాయి, సోషల్ మూమెంట్స్ ఉన్నాయి. సోషల్ మూమెంట్స్లో మీకు విమెన్స్ మూమెంట్స్ ఉన్నాయి, ఎన్వైర్న్మెంట్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఎన్వైర్న్మెంట్ మూమెంట్స్ అన్నప్పుడు మీకు ప్రిలిమ్స్లో చిప్కో మూమెంట్ గురించో, లేకపోతే అపికో మూమెంట్ గురించో, నర్మదా బచావ్ ఆందోళన్ గురించో, వాళ్ళ లీడర్స్ గురించి లేదా ఇయర్ గురించి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ మెయిన్స్లో ఏం అడుగుతారు, ఫస్ట్ మెయిన్స్లో ఎన్వైర్న్మెంట్ మూమెంట్స్ అంటే ఏంటి, అవి అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఎందుకు జరుగుతాయి, ఇప్పుడు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన మూమెంట్స్ ఇండియాలో ఎందుకు జరుగుతాయి, ఫస్ట్ ల్యాండ్ అలీనియేషన్ వల్ల జరుగుతాయి, లేదా ఫారెస్టేషన్ వల్ల జరుగుతాయి, లేదా ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ వల్ల జరుగుతాయి. ఇట్లా మీరు రీజన్స్ ఐడెంటిఫై చేయాలి. ప్రతి రీజన్కి ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడైతే నేను ట్రైబల్ అని అన్నానో, ట్రైబల్కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నర్మదా బచావ్ ఆందోళన్ ట్రైబ్స్కి సంబంధించి. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, ప్రతి రీజన్కి ఒక ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ మీద కొంచెం డీటెయిల్, అసలు కారణం ఏంటి, మూమెంట్ ఎట్లా అయ్యింది, దానివల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి, అట్లా రాసుకొని దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ మూమెంట్స్ కరెంట్ స్టేటస్ ఏంటి ఇండియాలో అన్నది రాసుకోవాల్సి వస్తుంది. అట్లా మీరు మెయిన్స్ నోట్స్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ అన్నప్పుడు ఫ్యాక్ట్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనాలిసిస్ రాసుకోవాలి. ఏ టాపిక్ అయినా ఈ టాపిక్ మీద ఎట్లాంటి ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది అన్నది మనం ఆలోచించుకుంటే చాలా ఈజీ అవుతుంది. పాలిటీలో నేను ప్రియాంబుల్కి ఇంతకు ముందు చెప్పాను. అట్లాగే ప్రెసిడెంట్ ఆఫీస్ ఉందనుకోండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ప్రెసిడెంట్ ఎలక్షన్ విధానం మీద ఒక క్వశ్చన్ అడుగుతారు, దాని మీద మీరు 200 వర్డ్స్ ఎట్లా రాయొచ్చు. తర్వాత ప్రెసిడెంట్ని మనం ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద కంట్రీ అంటాం, ఆయన ఎగ్జిక్యూటివ్ హెడ్ లాగా ఏమేం చేస్తారు అదొక క్వశ్చన్ రావచ్చు. ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి ఉన్న సంబంధాలు ఎట్లాంటివి, దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు. సో అట్లా మీరు ఆలోచించుకోవాలి. ఈ టాపిక్ చదివినప్పుడు ఓహో ఇంతవరకు ఇది అడిగే ఆస్కారం ఉంది, ఆ థాట్ని మీరు డెవలప్ చేసుకుంటే, మీరు ప్రతి సబ్జెక్ట్కి ఇదే అప్రోచ్ ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్స్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ మీద మీ దగ్గర కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఉండడం చాలా 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 ఇంపార్టెంట్.
ఇది మెయిన్స్కి సంబంధించి నోట్ మేకింగ్. అండ్ మీరు ఒకటి చెప్పింది చాలా మంచిది జ్యోతి, నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి నోట్స్ ఉన్నా లేకపోయినా మెయిన్స్ అనుకున్నప్పుడు మీ సొంత నోట్స్ ఉండడం చాలా బెటర్. మీ చేతులతో మీరు నోట్స్ రాసినప్పుడు మీకు గుర్తుంటుంది, ఇన్ఫర్మేషన్ చాలా ఆర్గనైజ్డ్ ఉంటుంది. ఒకటే బుక్ ఉంటుంది అంటే 10 రిసోర్సెస్ చదవాల్సిన పని ఉండదు. ఆ బుక్నే రిపీటెడ్గా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మీరు రాయాల్సింది 200-250 వర్డ్స్, దానికంటే ఎక్కువ రాసే స్కోప్ లేదు మీకు. సో అనవసరంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవద్దు. ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎంత కాంప్రిహెన్సివ్గా ప్రజెంట్ చేయగలుగుతారు, ఎంత కంప్లీట్గా ప్రజెంట్ చేయగలుగుతారు అన్నది చూసుకోండి. ఫ్యాక్ట్స్ మాత్రం మిస్ చేయొద్దు. గ్రూప్స్లో అనాలిసిస్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాక్ట్స్ అంత ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్స్ రాస్తేనే మీకు మెయిన్స్లో మార్క్స్ వస్తాయి, లేకపోతే మీకు మార్క్స్ వచ్చే స్కోప్ ఉండదు. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి. పాలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు నేను మీకు లాస్ గురించి చెప్పాను, తర్వాత అథారిటీస్ గురించి చెప్తున్నాను. అథారిటీస్ అండ్ న్యూస్ గురించి చెప్తున్నాను. అపాయింట్మెంట్స్ కానీ ఏదన్నా ఒక అథారిటీ కాన్స్టెంట్గా న్యూస్లో ఉంటే, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ గురించి ఆల్మోస్ట్ ఒక మంత్లో ఒక 2-3 సార్లు ప్రస్తావన వస్తుంది న్యూస్ పేపర్లో. సో జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలియాలి, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. దాని తర్వాత కమిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రతి దానికి ఏదన్నా ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని స్టడీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ కమిటీ పేరు, దాని పర్పస్ తెలియాలి. కొన్నిసార్లు మాత్రం వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కూడా తెలియాలి. ఉదాహరణకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంది, ఒక ఎయిమ్ని పెట్టుకుంది. ఆ ఎయిమ్ ఏంటి అంటే డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, రైతుల ఇన్కమ్ని డబుల్ చేయాలి అన్నది. ఈ రైతుల ఇన్కమ్ని డబుల్ చేయడానికి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. 99% ఆ కమిటీ పేరు మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కమిటీ. గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్లో అన్నిటికంటే పెద్ద మెజర్ ఫార్మర్స్కి తీసుకుంది. సో దాన్ని బేస్ చేసుకొని అడుగుతారు. అశోక్ దాల్వాయ్ కమిటీ అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడానికి. సో అశోక్ దాల్వాయ్ కమిటీ పేరు ఇంపార్టెంట్ మీకు. కమిటీ ఒక్కొక్కసారి దాని రికమెండేషన్స్ కూడా అడగవచ్చు. రీసెంట్గా మీరు పేపర్ చదువుంటే జస్టిస్ రోహిణి కమిటీ గురించి ప్రస్తావన వచ్చింది. జస్టిస్ రోహిణి కమిటీ దేనికి సంబంధించింది అని అడుగుతారు. జస్టిస్ రోహిణి కమిటీ ఓబీసీ బీసీ సబ్ కేటగరైజేషన్, దాని క్రైటీరియాకి సంబంధించిన కమిటీ. సో ఇట్లా మీకు కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి. పాలిటీలో మనం ఇది చదివినప్పుడు ఎలక్షన్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పాలిటీలో ఏంటంటే ఎలక్షన్స్లో చాలా ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని అంటాం. అంటే మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానాలలో చాలా చేంజెస్ చేసుకుంటూ వస్తాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి. ఆ చేంజెస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదనలు తెస్తుంది. ఉదాహరణకి వర్టిఫైడ్ పేపర్ ట్రయల్, మనం ఈవీఎంస్ వాడడం మొదలుపెట్టాం. దాని తర్వాత ఈవీఎంస్ మీద కూడా కాంట్రవర్సీ వచ్చింది. దానికి ఆన్సర్ లాగా వర్టిఫైడ్ పేపర్ ట్రయల్ ఒకటి మొదలుపెట్టారు. సో వీవీపీఏటీ అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇయర్లీ ఒక 4-5 టైమ్స్ అయినా ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడతారు న్యూస్లో. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏంటివి, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ బ్యాంక్ ద్వారా ఇస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ డినామినేషన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ మంత్స్లో మనం ఎలక్టోరల్ బాండ్స్ కొనొచ్చు, ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఎలక్షన్స్కి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది పాలిటిక్స్ సంబంధించి. తర్వాత మనం హిస్టరీకి వెళ్తే చాలామంది ఏమంటారంటే హిస్టరీ స్టాటిక్ సబ్జెక్ట్, హిస్టరీ మీద ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉండవు అది ఇదని అంటారు. కానీ వాస్తవానికి హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ హిస్టరీలో ఏంటంటే మన హిస్టరీకి సంబంధించి ఏదన్నా కొత్త డిస్కవరీ కానీ కొత్త ఎక్స్కవేషన్ కానీ ఉంటే దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదన్నా ఒక కొత్త ఎక్స్కవేషన్లో డిస్కవర్ అయిన ఇన్సిడెంట్ కానీ అంటే ఆ ఐటమ్ కానీ పెయింటింగ్ ఉండొచ్చు, అది ఒక బుక్ ఉండొచ్చు, ఒక ఆర్టిఫాక్ట్ ఉండొచ్చు, అది ఎక్కడ డిస్కవర్ చేశారు, ఏ లొకేషన్లో డిస్కవర్ చేశారు, చరిత్రలో ఏ సమయానికి సంబంధించిన ఆర్టిఫాక్ట్ అది, అంటే ఏ రాజు కాలం లేదా ఒక టైం పీరియడ్, ఏ టైం పీరియడ్కి సంబంధించింది అది, ఇట్లాంటి డీటెయిల్స్ తెలియడం ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ వచ్చి మైల్ స్టోన్స్. 25 years అయింది, 50 years అయింది, 60 years అయింది, 75 years అయింది, 100 years, 125 years, 150 years, ఇట్లాంటి ఏవైతే మైల్ స్టోన్స్ ఉంటాయో ఆ మైల్ స్టోన్స్కి వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఈవెంట్ కానీ ఆ పర్సన్కి కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలవడం చాలా ఇంపార్టెంట్.
కాలర్ ఉన్న లైన్లో. హలో 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 చెప్పండి అమ్మా. మేడం, ఇది ఈ మామూలుగా హిస్టరీ కానీ, ఎకనామీ కానీ, లేకపోతే బడ్జెట్ గురించి కానీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, వాటిలో ఇయర్స్ అనేవి, ఇయర్స్ పర్సంటేజ్లు ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జీబీఏ స్థిర ధరల్లో వచ్చే పర్సంటేజ్ కానీ, కరెంట్ అఫైర్స్ గురించి హిస్టరీలో వచ్చే పర్సంటేజ్, ఇట్లాంటి అంటే డేట్స్ అనేవి పర్టికులర్ గా కొన్ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంటది. అవి గుర్తు పెట్టుకోవడానికి ఏమైనా టిప్ ఉందా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుందమ్మా. మీరు ప్రాక్టీస్ చేయాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నేను ఫార్మేషన్ మూమెంట్కి కూడా ఇదే చెప్తాను. మూమెంట్లో మీకు చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్లోగన్స్ ఉంటాయి, దాని తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. 1969 యాజిటేషన్లో అయితే చాలా ఈవెంట్స్, ఆర్గనైజేషన్స్, పర్సన్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, మీటింగ్స్, స్లోగన్స్, డేట్స్, విమెన్స్ డే అని, ప్రొటెస్ట్ డే అని, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఒక సైడ్ మీరు ఆ ఫ్యాక్ట్ రాసుకొని దానికి సంబంధించిన అంశాన్ని పెన్సిల్తో చూడకుండా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇరేజ్ చేసి మళ్ళీ రాయొచ్చు. అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఈజీ అవుతుంది. ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి అన్నిటికంటే బెస్ట్ టిప్ ఏంటంటే రివిజన్. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత బెటర్. మీకు మనం అందరం టేబుల్స్ ఒకటేలా నేర్చుకున్నాం. రోజు పొద్దున్నో సాయంత్రమో 10 సార్లు చదివించేవాళ్ళు. 2 × 2 1 2, 2 2 4 ఇట్లా చదివి 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 అది నోటికి వచ్చేస్తుంది. అట్లాగే ఫ్యాక్ట్స్ కూడా చదవాలి. ఎన్నిసార్లు చదివితే అంత బాగా గుర్తుంటుంది. సో మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇది ఒక్కటైతే వర్కౌట్ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా లేదా ఫ్లో చార్ట్స్ లాగా వేసుకుంటే ఈజీ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ సంబంధించి ఏదైనా చదివినప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు జీడిపి, జిఎన్పి అన్నారు, అది ఇయర్లీ ఒకసారే వస్తుంది. సో 2022కి సంబంధించి స్టేట్ జీడిపి ఎంత, స్టేట్ జిఎన్పి ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అదొక ఫ్లో చార్ట్ లాగా లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అదొకటే వే, ఇంకొక వే లేదు. మీరు రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, దాని మీద సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్ చేయాలి. ఎన్నిసార్లు చదివితే అంత బాగా గుర్తుంటుంది. హిస్టరీలో సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చి మైల్ స్టోన్స్. ఉదాహరణకి మనకి 1919లో జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. సో 2019, 2020 100 years ఆఫ్ జలియన్వాలా బాగ్. జలియన్వాలా బాగ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అట్లా అది మనుషులకు సంబంధించి ఉండొచ్చు, 100th బర్త్డే లేదా యానివర్సరీ, డెత్ యానివర్సరీ, లేదా ఈవెంట్స్కి సంబంధించి ఏదైనా ముఖ్యమైన అంశం జరిగితే, అంశం జరిగి 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అయినప్పుడు దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఇన్సిడెంట్ కానీ ఆ మనిషికి సంబంధించి గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ కూడా మనకు తెలియాలి. దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చి రికగ్నిషన్స్ వస్తాయి. ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ మన రామప్ప టెంపుల్కి వచ్చింది. అలాగే హైదరాబాద్ని సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనామీ లాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి రికగ్నిషన్స్ వచ్చినప్పుడు మీకు ఆ ఆర్గనైజేషన్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, యునెస్కో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, యుఎన్లో ఒక భాగం అది, దాని మెయిన్ పర్పస్ ఏంటి, ఇట్లాంటి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ప్లస్ ఈ రికగ్నిషన్కి సంబంధించి, రామప్ప టెంపుల్కి సంబంధించి ప్రతి డీటెయిల్ మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నా పేరు వినయ్. చెప్పండి వినయ్. మ్యామ్, మీరు ఇంతకుముందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పారు కదా మ్యామ్, ఇంపార్టెన్స్ అని. అయితే ఇక్కడ పాలిటీలో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి కదా మ్యామ్, లైక్ వర్డ్స్. ఏవి అంటున్నారు మీరు పాలిటీలో? సబ్జెక్టివ్ అయితే కదా అవి. సబ్జెక్ట్ కొన్ని జడ్జిమెంట్స్ లో ఇట్లా వర్డ్స్ యూజ్ చేస్తారు. లాటిన్ వర్డ్స్ అంటున్నారా మీరు? ఎస్ మ్యామ్, లాటిన్ వర్డ్స్. వాటి గురించి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా? లాటిన్ వర్డ్స్ ఫ్రాంక్లీ గ్రూప్స్లో చాలా ఎక్కువ అడిగేవాళ్ళు ముందు. అంటే మనకు స్టేట్ ఫామ్ కాకముందు అయిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో చాలా అడిగేవాళ్ళు. నేను ఇప్పటికీ కూడా క్లాస్లో ఈ లాటిన్ వర్డ్స్ చెప్తాను, ఈ లాటిన్ ఫ్రేజెస్, ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎప్పుడైనా అడగచ్చు. సో ఇట్లాంటి లాటిన్ వర్డ్స్ ఏదన్నా ఆ జడ్జ్మెంట్లో యూజ్ చేస్తే మాత్రం దాని మీనింగ్ ఖచ్చితంగా న్యూస్ పేపర్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్,
క్విడ్ ప్రో కో అనే ఒక వర్డ్ని కాన్స్టెంట్గా న్యూస్ పేపర్స్లలో ఇస్తారు. కరప్షన్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా క్విడ్ ప్రో కో అన్న వర్డ్ వస్తుంది. అది ఒక లాటిన్ వర్డ్, అంటే ఫేవర్ ఇన్ రిటర్న్ ఆఫ్ అ ఫేవర్. నేను నీకు ఈరోజు హెల్ప్ చేస్తాను, రేపు నువ్వు నాకు హెల్ప్ అన్నది అర్థం దానికి. అయితే పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రటిక్ కరప్షన్ గురించి మాట్లాడుకుంటూ ఈ క్విడ్ ప్రో కో అన్న పదాన్ని వాడతారు. ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దాని మీనింగ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ లాటిన్ వర్డ్స్ కాకుండా కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి అయోధ్య జడ్జ్మెంట్ వచ్చినప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీని ప్రపోజ్ చేయడం జరిగింది. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ మీనింగ్ ఏంటి? ఎసెన్షియాలిటీ అంటే ఇది ఎంత అవసరము, ఇది లేనిది మనుగడనే లేదు అన్నప్పుడు అది ఎసెన్షియల్ అవుతుంది. సో ఎసెన్షియాలిటీ మీనింగ్ ఏంటి, అది దాన్ని ఏ కేసులో ప్రతిపాదించారు, కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్కి సంబంధించింది ఈ డాక్ట్రిన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు న్యూస్లో అది వచ్చినప్పుడు దాని మీనింగ్ ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. దానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ తెలవడం ఇంపార్టెంట్. అదర్వైజ్ మీకు సబ్జెక్టివ్గా వచ్చే కొన్ని లాటిన్ ఫ్రేజెస్, కామన్గా యూజ్ చేసే లాటిన్ ఫ్రేజెస్ ఉంటాయి. ఆడి అల్ట్రమ్ ప్యాట్రమ్ అంటాము, లేదా నీమో ఎస్టా సూప్రా లీగస్ అంటారు. ఇట్లాంటి వాటికి మీనింగ్ అది ఏ ఆర్టికల్కి సంబంధించింది తెలిస్తే సరిపోతుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. యూజువల్గా న్యూస్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి దాని మీద దాని మీనింగ్ ఇట్లాంటివి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది పాలిటీకే వర్తించదు, ఎకానమీలో కూడా కొత్త కొత్త టర్మ్స్ వస్తూ ఉంటాయి. ఆ టర్మ్స్కి సంబంధించిన మీనింగ్ న్యూస్ పేపర్లోనే ఉంటుంది. అది ఏ సెక్టార్కి సంబంధించింది అని కూడా అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ మీద ఈరోజు నేను డిస్కస్ చేయగలిగింది ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక లైవ్ ప్రోగ్రాంలో ఇంకా డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తానంటే మిగతా డీటెయిల్స్ కూడా ఇస్తాను. కొన్ని క్వశ్చన్స్ కూడా, శాంపుల్ క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా రావాలి అసలు కరెంట్ అఫైర్స్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్న ఐడియా వస్తే మీకు చదువుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.